అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో హైదరాబాదును డెవలప్ చేసిందేది వైఎస్ఆర్ గారు, కేసీఆర్ గారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి ఒక ఛానల్లో ఒక ఆయన యాంకర్ అడుగుతూ ఉంటాడు, ఇంకో ఆయన మేధావుల ఫోరం అధ్యక్షుడు, మళ్ళీ ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్లో మనకైతే తెలియదు. కానీ పురుషోత్తం రెడ్డి అని ఒక పొలిటికల్ అనలిస్టు ఆయన జవాబిస్తున్నాడు. మరి ఆ యాంకర్ ఏమడిగాడు, ఈయన ఏమి చెప్పాడు వినిపించి మనం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఎందుకంటే డేటా సెంటర్ వ్యవహారం అంతా కూడా క్రెడిట్ వారి మీద నడుస్తుంది. మొన్నటి వరకు కూడా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దీనికి సంబంధించి మేమంతా కూడా సీక్రెట్ ఆపరేషన్ చేశాము, అందుకోసమే 1,30,000 కోట్ల రూపాయలు ఇక్కడ గూగుల్ పెట్టుబడి పెట్టిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి డైరెక్ట్ గా గత ప్రభుత్వంలో నేను చేసుకున్నటువంటి ఒప్పందము, నేను వేసినటువంటి బీజం కారణంగానే ఈరోజు ఇది ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. సో ఈ క్రెడిట్ వారిని ఎలా చూడాలి? అశోక్ గారు, బేసిక్ గా అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా, ఏ డెవలప్మెంట్ వచ్చినా, లేదా ఏ పెట్టుబడులు వచ్చినా ఎవరు చెప్పినా వాళ్ళ ఖాతాలో ఆటోమేటిక్గా పడిపోతుంది. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం చెప్పుకునే క్రమంలో మేము కష్టపడ్డామంత వరకు బాగానే ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం దరివేసినాడు, అదే గతంలో మీరు ఏదైనా ఒక కంపెనీ రాని వెంటనే చెప్పేది ఈ కంపెనీ ఈ రాష్ట్రానికి వచ్చింది, ఈ రాష్ట్రానికి ప్రయోజనం వస్తుందని చెప్పేంత వరకు పరిమితం అయితే కొంచెం ఎక్కువ చెప్పుకున్నా పెద్ద ప్రతిపక్షం పట్టించుకోదు, పర్వాలేదు అనుకుంటారు. విన్నారు కదండి, ఈ మాట్లాడినటువంటి వ్యక్తి పొలిటికల్ అనలిస్టు పురుషోత్తం రెడ్డి గారు. మరి ఈ పురుషోత్తం రెడ్డి గారు ఆయన మొత్తం వీడియోలో చెప్తూ హైదరాబాదులో కూడా వైఎస్ఆర్ గారు చాలా చేశారు, కేసీఆర్ గారు చాలా చేశారు, అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు పునాది వేసింది ఆయన కాదు హైటెక్ సిటీకి, అవి ఇవి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన బమ్మిని తిమ్మిని చేసే ప్రయత్నం బాగా చేశారు. మరి ఆ బాగాలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి, మరి జనాలకు తెలిసినటువంటి వాస్తవాలు ఏందో ఒక్కసారి మళ్ళీ రీకాల్, ఇది నాకు తెలిసినటువంటి అంశాలు కాదు, ప్రజలకు తెలిసినటువంటి అంశాలే మరొకసారి వాళ్ళకి రీకాల్ చేస్తూ ఉన్నా, రిమెంబర్ చేస్తూ ఉన్నా. మరి హైదరాబాద్ ప్రాంతంలో హైటెక్ సిటీ ఎప్పుడు పునాది వేశారండి? హైటెక్ సిటీకి ఎప్పుడు పునాది వేశారు నారా చంద్రబాబు నాయుడు గారు? 1996వ సంవత్సరంలో పునాది వేయడం జరిగింది. మరి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారండి? 1991వ సంవత్సరంలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ మధ్యలో అంటే 1991 సంవత్సరం నుంచి 1996 ఈ మధ్యలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారారండి, విజయభాస్కర్ రెడ్డి గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఎలా ఉంది అంటే వీళ్ళు ప్రజలు ఒక రకంగా కూడా ఇలాంటి ఎనలిస్టులకి కనపడట్లేదా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. అంటే మీరు ఏమి చెప్పినా గొర్రెల్లాగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వినేసి నమ్మేసి గంపగుత్తగా అంటే మీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీరు ఒక భ్రమలో ఉన్నారని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. 1991లో ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996లో నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీకి పునాది వేయడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు 2004 దిగిపోయే నాటికి, అంటే ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలం అయిపోయిన నాటికి ఎంత ఉంది రాష్ట్ర బడ్జెట్? జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో నోరుంది, నాలుగుంది, ఏదో మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసినది ఏమీ లేదు, ఒక ఆయన అంటాడు అసలు ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోకపోవడం వల్లే ఆయన చేసినటువంటి పనులను ప్రాపర్గా జనాల్లోకి తీసుకుపోవడంలో కొంత వైఫల్యం అయితే చెందారైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అసలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదంట. ఆయన 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఓన్లీ కేసీఆర్ గారి డెవలప్ చేశారంట, ఓన్లీ వైఎస్ఆర్ గారి డెవలప్ చేశారంట. ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని అంటే నాకు తెలిసినటువంటివే మీకు రీకాల్ చేస్తా. ఈరోజు ఉప్పల్ స్టేడియం ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, హైటెక్స్ అంటే సైబరాబాద్ నగరం ఉంది, మరి కృష్ణకాంత్ పార్క్, నల్సార్ యూనివర్సిటీ, బిజినెస్ స్కూలు, మైక్రోసాఫ్ట్. మరి ఈరోజు కోవిడ్-19 కోవాక్సిన్ అనేది వ్యాక్సిన్ కనిపెట్టారు కదండి కరోనాకి, అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీజం వేసినటువంటి వ్యాలీ అండి, జినోమ్ వ్యాలీ. అంటే ఈరోజు ప్రజలు ఒక రకంగా కూడా మీకు కనపడట్లే. అంటే మీరు ఏమి చెప్పినా నమ్మేస్తారు, మీరు బమ్మిని చేస్తే ప్రజలంతా గొర్రెలని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారా? ఇది నాకు తెలిసిందేటివే. ఉప్పల్ స్టేడియం కానీ, మరి అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. బాలయోగి స్టేడియం,
కేబీఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, నల్సార్ యూనివర్సిటీ, బిజినెస్ స్కూల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జినోమ్ వ్యాలీ. గతంలో కేసీఆర్ గారి యొక్క కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఎన్ని నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందండి, ఈరోజు కోవిడ్-19కి వ్యాక్సిన్ కనిపెట్టారు అని. అంటే అది కూడా మన రాష్ట్రం గర్వకారణం ఇక్కడ అని అంటే ఆ కంపెనీ స్థాపించినటువంటి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తారు. అంటే ఎంతసేపు నిస్సిగ్గుగా ఒకరు చేసినటువంటి కృషిని మీ ఖాతాలో మీరు వేసుకోవడమే కాక అబద్ధాలు వల్లెవేస్తూ ఇంత నిస్సిగ్గుగా ఆ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నలకు మీరు అబద్ధాలు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. 96లో హైటెక్ సిటీకి పునాది వేస్తే 97లో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు టెక్నాలజీని డెవలప్ చేశారంట. అంటే జనాలు ఒక రకం కూడా మీకు కనపడవట్లేదు. ఇకపోతే డేటా సెంటర్, ఈ డేటా సెంటర్ గురించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. 2022-23లోనో అదాని అని చెప్పేసి ఏవో కొన్ని పదాలు చెప్తే ఆయన చెప్పడం జరిగింది. 2019లోనే నారా చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ పెడుతూ అదాని గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. దానికి రిప్లై ఇస్తూ ఆయన కూడా ట్వీట్ పెట్టడం జరిగింది. 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే జనవరిలోనే ఫిబ్రవరిలోనే ఇది జరిగింది ఈ ట్వీట్ కార్యక్రమం. మరి దాని తర్వాత గవర్నమెంట్ మారిపోవడము 2023 వరకు ఈ ప్రాజెక్టు ముందు కదలలేదు. ఎందుకంటే దాని తర్వాత కరోనా రావడము, కొన్ని జరగడము, ఆగిపోవడము, దాని తర్వాత ఎలక్షన్ మూమెంట్లో మరలా ఏదో నేను డేటా సెంటర్ తెచ్చినాను, అది తెచ్చినాను, ఇది తెచ్చినాను, గూగుల్ వాళ్ళు మాకు ప్రభుత్వానికి లేఖ రాశారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. 2019లోనే దీనికి పునాది పడడం జరిగింది. 300 మెగావాట్ల అంటే సంబంధించినటువంటి డేటా సెంటర్ పెట్టడానికి. దీని కేబుల్, సబ్సీ కేబుల్ కానీ ఆ యొక్క గూగుల్ కంపెనీతో ఈ అదాని డేటా సెంటర్ అంటే అదాని కంపెనీ ఏదైతే ఒప్పందం చేసుకుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి, గూగుల్ పెట్టేటువంటి డేటా సెంటర్కి ఇన్ఫ్రాస్ట్రక్చరు నిర్మించడానికి మాత్రమే కాంట్రాక్ట్ చేసుకుంది. దాని పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఏం మార్చారు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికే కంపెనీ లెటర్ రాసింది, ఇది మా హయాంలోనే జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొకసారి సెల్ఫ్ గోల్ వేసుకొని ప్రజలలో నవ్వులు పాలైపోయారనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఈరోజు 13 నెలల కృషి అని నారా లోకేష్ గారు ఒకవైపు చెప్తా ఉన్నారు. గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ట్వీట్ పెడతారు. మరొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తారు. మరొక వైపు దేశ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మీడియాలో చెప్తా ఉంటారు. దేశ IT శాఖ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు చెప్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు చెప్తే ప్రజలు నమ్మాల. అంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు, కంపెనీ CEOలు చెప్తున్నా కూడా వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నిజము, ఆ నాయకులు చెప్తే నిజము. అంటే ఎంతటి స్థాయికి, నీచ స్థాయికి ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారి చూపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. మరి డేటా సెంటర్ విషయంలో మొదటగా ఏమన్నారు, జాబ్స్ రావు అన్నారు. పర్యావరణము అసలు దెబ్బతింటుంది భయంకరంగా, నీళ్ళన్నీ వైజాగ్లో ఉండేటువంటి నీళ్ళన్నీ ఆ కంపెనీకి ధారాదత్తం చేసేస్తారన్నారు. మరొక వైపు అసలు విద్యుత్ అనేది ఇంకా కొరత రాబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి అన్నట్టుగా 2 నాళ్ళు యూట్యూబ్ ఛానల్లో, పెయిడ్ యూట్యూబ్ ఛానల్లో మోత మోగించారు. మరి ఫైనల్గా జనాలు తెలుసుకున్నటువంటి నిజమేంది, క్యాలిక్యులేషన్స్, నీరు, విద్యుత్తు, జాబ్స్ ఎన్ని వస్తాయి, ఎంత పెట్టుబడి అనేది ఈరోజు ప్రజల ముందు అన్నీ గ్రహించారు. సో AI డేటా సెంటర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెచ్చినారు అని చెప్పుకోవడంలో కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యారు, ఆధారాలతో సహా అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అందరికీ నమస్కారం.